హలో లేడీస్! వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. మన వీడియోలో చాలామంది ఫుల్ సర్కిల్ గురించి చాలా డౌట్స్ అడిగారనమాట. ఈరోజు ఈ వీడియోలో మీకు ఆ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేయబోతున్నాను. ఫుల్ సర్కిల్ అంటే ఇలా ఫుల్ గేర్ వస్తుందనమాట. ఫుల్ ఫ్రిల్ అయితే వచ్చేస్తుంది. అదే హాఫ్ సర్కిల్ అంటే ఇందులో సగం గేర్ మాత్రమే వస్తుందనమాట. చూడండి. ఇలా సగం గేర్ మాత్రమే వస్తుంది. ఏ నడుము సైజు వాళ్ళకి ఎంతతో డివైడ్ చేయాలి అని చాలామంది డౌట్ అడిగారు. ఓకే. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ సర్క్యులర్ ఫ్రాక్ చూసేద్దాము. మీ నడుము సైజు ఎంతుందో మెజర్ చేసుకోవాలనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేను 32 ఇంచులు చెప్తున్నాను. ఓకే. మీ నడుము సైజు ఎంతైతే ఉందో అది 40 అయినా, 50 అయినా ఎంతైనా సరే దాన్ని 6.28 అంటే 6.28తో డివైడ్ చేయాలనమాట. అది ఏ నడుము సైజు వాళ్ళైనా ఈ నంబర్‌తోనే డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేస్తే నాకు దాదాపుగా 5 ఇంచులొచ్చిందనమాట. ఓకే. ఇది మనం పెట్టుకోవాల్సిన నడుము మెజర్‌మెంట్ కటింగ్ అప్పుడు. ఓకే. ఇప్పుడు మన ఫ్యాబ్రిక్‌ని తీసుకొని ఇలా ఒకసారి మడత వేసి, మళ్ళీ మధ్యకిలా మడతేసుకోవాలి. మొత్తం మనం 4 మడతల మీద ఇలా పెట్టుకోవాలనమాట. ఓకే. 4 మడతల మీద తీసుకోవాలి సర్క్యులర్ ఫ్రాక్‌కి గుర్తుపెట్టుకోండి. మడత మన వైపు ఉండేలాగా చూసుకొని, ఈ కార్నర్ నుంచి నడుం మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకెంతొచ్చింది? 5 ఇంచులొచ్చిందనమాట. ఇక్కడ నేను ఈ చిన్న పేపర్ మీద పెడుతున్నాను కాబట్టి ఈజీగా ఉండడం కోసం 5 సెంటీమీటర్లు మార్క్ చేస్తున్నాను. ఓకే. మీకు 5 అయితే 5, 10 అయితే 10 ఎన్ని ఇంచులు మీ కాలిక్యులేషన్ ప్రకారం వస్తే అంతా ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాల్సుంటుంది. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇది 5 ఇంచులనమాట. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మీకు మీ లెహెంగా లేదా ఫ్రాక్ ఎంత పొడవు కావాలో మెజర్ చేసుకోవాలి. ఓకే. అలా ఇక్కడ పైనుంచి ఎంతొచ్చింది 5:30 ఉంది కాబట్టి ఇలా మొత్తం అంతా 5:30తో ఈ కార్నర్ నుంచి మార్క్ చేసుకోవాలి. కార్నర్ నుంచి మార్క్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది గాబట్టి, నేను ప్రతిసారి కార్నర్ నుంచే మార్క్ చేసుకుంటా అనమాట. ఎందుకంటే మనకొక పర్టిక్యులర్‌గా ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి. ఓకే. ఇలా మనం పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా ఈ పెద్ద సర్కిల్‌నే కట్ చేసుకోవాలనమాట. నడుము కట్ చేసుకోవడానికన్నా ముందే మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం నడుము మెజర్‌మెంట్‌ని కట్ చేసేసుకుందాం. ఇది మన సర్క్యులర్ కటింగ్ అయిపోయిందనమాట. చూస్తే ఇదొచ్చేసి మన నడుము. ఈ రౌండ్‌గా ఉందంతా ఫుల్ గేర్ అనమాట. ఓకే. హాఫ్ ఫ్రంట్‌కి, హాఫ్ బ్యాక్‌కెళ్తుంది. ఇప్పుడు మనం హాఫ్ సర్కిల్ మెజర్‌మెంట్ చూసేద్దాము. ఓకే. హాఫ్ సర్కిల్‌లో కూడా మనకు కావాల్సింది నడుము మెజర్‌మెంట్ ఒక్కడే. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ 32 తీసుకుంటున్నాననమాట. ఫార్ములా వచ్చేసి మీ నడుము ఎంతుందో దాన్ని 3.14తో డివైడ్ చేయాలి. 6.28లో సగం అనమాట. అలా చేస్తే ఇక్కడ నాకు 10 ఇంచులొచ్చింది. మీ దగ్గరున్న ఫ్యాబ్రిక్‌ని ఇలా సింగిల్ ఫోల్డ్ ఒకటే మడత పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఫోల్డ్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలనమాట. ఓకే. ఒకటే మడత పెట్టుకోవాలి. ఈ కార్నర్ నుంచి మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ మనకెంతొచ్చింది? 10 వచ్చింది కదా! అదే విధంగా 10 మనం ఇట్లా మార్క్ చేసుకుంటున్నామనమాట. నాకు 10 ఇంచులొచ్చింది. ఇక్కడ ఈజీగా ఉండడం కోసం నేను 10 సెంటీమీటర్లు ఇలా మార్క్ చేసుకున్నాను. ఓకే. ఈ కార్నర్ నుంచి ఎక్కడ చూసినా 10 ఇంచులే ఉంటుందనమాట. ఇక్కడి నుంచి మనకి ఎంత లెంత్ కావాలి ఫ్రాక్ ఆర్ లెహెంగా చూసుకొని, ఆ విధంగా మనం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్‌కి మనం మార్క్ చేసుకోవచ్చు. ఫుల్ సర్కిల్‌కి, హాఫ్ సర్కిల్‌కి ఇదే అండి తేడా. ఫుల్ సర్కిల్‌లో 4 మడతల మీద మనం మార్క్ చేసుకుంటాము. హాఫ్ సర్కిల్‌లో సింగిల్ ఫోల్డ్ మీద మార్క్ చేసుకుంటామనమాట. ఓకే. ఫుల్ సర్కిల్‌లో గేర్ వస్తుంది. హాఫ్ సర్కిల్‌లో గేర్ కొంచెం తక్కువొస్తుందనమాట. ఇదే బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఏ నడుము సైజు వాళ్ళకైనా సరే ఇదే ఫార్ములా. ఓకేనా? ఇలాంటి మరింత యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేసేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.